హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈరోజు శివరాత్రి. ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. నేనైతే ఈరోజు పొద్దున్నే లేచి పనంతా చేసేసుకున్నాను. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లిపాయల్ని పేస్ట్ చేసుకుంటున్నాను. ఇవి తీసుకొచ్చి చాలా రోజులు అవుతుంది, ఇవాళ రేపు అన్నట్టు అలాగే పెండింగ్లో పెడుతున్నాను అనమాట. పనిలో పని ఇంకా వీటిని కూడా మిక్సీకి వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా. నాకైతే 2 months వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడైతే నేను స్టవ్ క్లీన్ చేసుకుంటున్నాను. సో వీక్లీ వన్స్ అయితే నేను స్టవ్ క్లీన్ చేసుకుంటాను. ఇంకా స్టవ్ క్లీన్ చేసిన రోజే వంటబండ మొత్తం కడిగి పెట్టేసుకుంటాను. ఇంకా గిన్నెలు అయితే నైటే తోమి పెట్టేసుకున్నాను అనమాట. మళ్ళీ పొద్దున్నే ఇన్ని గిన్నెలు కడగడానికి నాకు చాలా టైం అవుతుందని చెప్పేసి. అండ్ ఇప్పుడైతే నేను స్నానం చేసుకొని వచ్చేసాను. ఇంకా పూజ కోసం అని చెప్పి కొబ్బరికాయ, పూలు, అలాగే దేవుని సామాన్లు తోమడానికి అని చెప్పి పితాంబరి తెప్పించుకున్నాను. ఇంకా తర్వాత ప్రసాదంగా పెట్టడానికి స్వీట్ పొటాటో తెప్పించాను. ఇవైతే నీట్గా కడిగి పొయ్యి మీద పెట్టేసుకున్నాను. ఈలోగా ఇంకా దేవుని సామాన్లు అన్నీ మంచిగా పితాంబరితో క్లీన్ చేసుకొని బొట్లు పెట్టేసుకున్నా. అండ్ ఇప్పుడైతే పూజ చేసుకుంటున్నాను. చాలా తొందరగా చేసుకోవాలి అనుకున్నా, కానీ టైం అయితే 10 అయిపోయిందనమాట. ఇంకా నేను పెద్ద ఆర్భాటంగా ఏం చేయను, చాలా సింపుల్గా చేసుకుంటాను. నాకు నచ్చినట్టుగానే చేస్తాను. సో ఇంకా ఇవాళ ఫెస్టివల్ కాబట్టి దేవుడి దగ్గర కొబ్బరికాయ కూడా కొట్టుకున్నాను. మీరు అంటే శివరాత్రి రోజు ఫాస్టింగ్ ఉంటారా అన్నది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడైతే ఇంకా వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.